దేవుని ఉన్నతమైన నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 3వ వాక్యం నుంచి మనము చదువుకుందాం. ఇజ్రాయేలీలారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించు మీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తీయుల నుంచి ఏ విధంగా కాపాడి ఉన్నాడో మనందరికీ తెలుసు. ఈ రోజు నీ జీవితంలో ఓడిపోయిన స్థితిలో నీవు ఉంటున్నావా? పోరాడి అలసిపోతున్న స్థితిలో నీవు ఉంటున్నావా? కుటుంబ సమస్యలతో కానీ, బయట సమస్యలతో కానీ, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో కానీ, ఏ విషయంలో నీవు అలసిపోతున్నావు? ఏ విషయంలో నీవు పోరాడి యుద్ధము చేసి, సమస్యలతో యుద్ధము చేసి నీవు అలసిపోతున్నావో, ఈరోజు నీ ప్రతి సమస్యలో దేవుడు నీ పక్షాన యుద్ధము చేసి నిన్ను గెలిపిస్తానని సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో దేవుడు ఒక ద్వారాన్ని తెరవాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని ఎడల విశ్వాసం ఉంచడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి తప్పించుకునేటప్పుడు ఎర్ర సముద్రము ఎదురొచ్చింది. అక్కడ ఏ దారి కూడా లేదు, వెళ్ళడానికి వీలు లేదు. కానీ ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేసి ఆ యొక్క సముద్రాన్ని దాటించాడు. హల్లెలూయా. ఈ రోజు ఎర్ర సముద్రం లాంటి ఒక పెద్ద సమస్య నీ జీవితంలో ఉంటుందా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు నీ జీవితంలో చెలరేగుతున్న యుద్ధాలని, సమస్యలని, శ్రమలని కూడా దాటిస్తానని సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు శ్రమ కలుగుతుంది, ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుంది. కానీ ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను, ఈ శ్రమ నుండి నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. వాక్యము సెలవిస్తా ఉంది. ఈ వాక్యాన్ని నీవు నమ్మినట్లయితే ఎర్ర సముద్రం లాంటి శ్రమలు నీకు అడ్డుగా వస్తున్నా, ముంచి వేయాలని నీ ఎదురు వచ్చిన ఆ ఎర్ర సముద్రాన్ని దాటించే దేవుడు. హల్లెలూయా. నిన్ను మృంగి వేయాలని చూస్తున్న యుద్ధాన్ని కానీ, సమస్యలను కానీ, వాటి నుంచి విడిపించే దేవుడు నీకున్నాడు అని నీవు విశ్వసించాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనము చూసినట్లయితే చూడండి, యెహోవా దక్షిణ హస్తము మనకి కురచగా కాలేదు కనుక బాలుడైనటువంటి దావీదుని, బలవంతుడైనటువంటి గొలియాతుని చంపేటువంటి గొప్ప అభిషేకాన్ని, శక్తిని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన హస్తము తక్కువ కాలేదు అని సెలవిస్తా ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము నీ ఎడల చాపి ఉన్నాడు అని దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. 7వ వాక్యాన్ని మనము గమనించినట్లయితే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుడైన నామమును బట్టి అతిశయపడదుము. ఈరోజు నీకున్న అతి బలమైన ఆయుధం ఏంటంటే యేసయ్య నామము. హల్లెలూయా. నీవు యేసయ్య బలమైన నామాన్ని నువ్వు పట్టుకున్నట్లయితే కనుక నీకంటే బలవంతులు కావచ్చు, నీకన్నా అధికారంలో ఉన్నవారు కావచ్చు, నీకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు కావచ్చు, కానీ నీవు నమ్మిన నామాన్ని బట్టి గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము అతిశయపడాల్సింది మనకున్నటువంటి స్టేటస్ ని బట్టి కాదు, మనకున్నటువంటి స్థితిని బట్టి కాదు, కానీ దేవుని బట్టి మనం అతిశయించాలంట. హల్లెలూయా. యేసయ్య నామాన్ని బట్టి మనం అతిశయించాలంట. దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి మనము అతిశయించాలంట. హల్లెలూయా. ఈరోజు నీ కోసం ప్రాణం పెట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు కనుక ఆయన నామము బలమైన నామము, ఆయన నామము ఉన్నతమైన నామము. ఆ ఉన్నతమైన నామాన్ని బట్టే నీవు ఎల్లప్పుడూ అతిశయించాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడని నమ్ముతూ దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.